మనం గత వారంలోనే ఒక వీడియో చేసుకున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రబీ వరి సాగు చేసిన రైతులు ధాన్యం అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారనే విషయం. తాజాగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రబీలో పెద్ద ఎత్తున దిగుబడులు వచ్చాయి. 50 లక్షల టన్నులు రైతులు పండించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 17 లక్షల టన్నులు రబీలో కొనుగోలు చేసింది. సన్నధాన్యం ఏదో ఒక విధంగా వ్యాపారస్తులకు అమ్ముకుంటారు రైతు సోదరులు. అయితే చాలా కాలంగా గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో రైతులు సన్నాలు పండించడం తగ్గించారు. సన్నధాన్యం సాగు చేస్తే విపరీతంగా పురుగు మందులు పిచికారి చేయాల్సి వస్తుంది. అదే 10 లాంటి ముతక ధాన్యాలు, మొద్దు రకాలు సాగు చేస్తే 1-2 సార్లు రసాయనాలు పిచికారి చేస్తే చాలు, ఎకరాకి 40 బస్తాల దిగుబడి వస్తుంది. దీంతో సన్నాలు సాగు చేసే విషయంలో రైతులు వెనకడుగు వేస్తున్నారు. మొత్తం ఈ దొడ్డు రకాలని వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి ఒక అడుగు కూడా ముందుకు రావడం లేదు. పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేయకపోతే ఆ రైతులే ఉంచుకోవాల్సింది. సన్నాలు అయితే ఏదో ఒక విధంగా వ్యాపారస్తులు కొనుగోలు చేసి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలాంటి నగరాలకి సన్న బియ్యం అవసరం కాబట్టి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. తెలంగాణలో కూడా 1 కోటి ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు రైతులు. ప్రభుత్వం క్వింటాగా 500 అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంది. అయినా కూడా అక్కడ కూడా రబీలో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఆదేశించారు, వచ్చే ఏడాది నుంచి రైతులు సన్నాలు సాగు చేసేలాగా వారిని ప్రోత్సహించండి. తెలంగాణ ప్రభుత్వం మాదిరి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. క్వింటాకు 500 అదనంగా ఇచ్చి రైతులతో మొత్తం సన్న బియ్యం సాగు చేయించే ఏర్పాట్లు చేయబోతున్నారు. తెలంగాణలో పౌర సరఫరాల శాఖ ద్వారా మొత్తం సన్న బియ్యమే ఇస్తూ ఉన్నారు. ఈ ముతక మొద్దు రకాలను ఎవరూ తినడం లేదు. ఉచితంగా ప్రభుత్వం ఇచ్చిన వెంటనే 10 రూపాయలకి కేజీ అమ్ముకోవడం, జేబులో డబ్బులు వేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక కేజీ బియ్యం వినియోగదారులకి, ప్రజలకు ఇవ్వడానికి 46 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే, అవి 10 రూపాయలకు అమ్ముకుంటా ఉంటే, మిగతా 36 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎన్ని వేల కోట్ల నష్టం ఒకసారి అర్థం చేసుకోండి. ఒక 5 రూపాయలు ఎక్కువైనా ప్రజలకి తినే బియ్యం సరఫరా చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే కొద్ది రోజుల్లో అదే నిర్ణయం రాబోతోంది. వచ్చే ఏడాది నుంచి సన్న ధాన్యాలు సాగు చేయండి. ముతక రకాలు సాగు చేస్తే వాటిని అమ్ముకోవడం, ఈ మొద్దు రకాలని కష్టం. రాబోయే రోజుల్లో రైతు సోదరులు ఆంధ్రప్రదేశ్లో కూడా సన్నాలలో చాలా వెరైటీస్ వచ్చాయి. జేజేలు వచ్చాయి, బీపీటీ ఉంది. ఈ జగిత్యాల సన్నాలు కూడా మంచి దిగుబడి ఇస్తూ ఉన్నాయి. తక్కువ పురుగు మందు పిచికారితో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు కూడా, వరి ధాన్యాలు చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి సంబంధించిన విత్తనాలు 50% రాయితీతో అందించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయబోతా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం. సన్న రకాలు రైతులకు ఏవి అందుబాటులో ఉన్నాయి, ఎకరాకి ఎన్ని క్వింటాల దిగుబడిస్తాయి, రసాయనాల పిచికారి అవసరం ఉందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం తెలుసుకుందాం.